మృదుత్వము, సరళత్వం. విద్యా వినయేన శోభతే అని అంటారు. మనకి నిజంగా విద్య ఉంది అని అంటే వినయం కూడా దాంతో పాటు ఉండాలండి. కాబట్టి అటువంటి అన్ని లక్షణాలు కూడా ఈ సూత మహర్షిలో ఉన్నాయటండి. అటువంటి సూత మహర్షికి చెప్తున్నారు, అయ్యా మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఈ ప్రశ్నలను మీరు నివృత్తి చెయ్యండి అని అందరూ కూడా వినయంతో ప్రార్థన చేస్తూ సూత మహర్షులకు ఒక వేలాది మంది సౌనకాది ఋషులందరూ కూడా కూర్చొని ఒక 6 ప్రశ్నలు అడుగుతున్నారండి. ఈ 6 ప్రశ్నలే శ్రీమద్ భాగవతానికి మూల స్తంభము. ఈ 6 ప్రశ్నల యొక్క ఆన్సరే మొత్తం శ్రీమద్ భాగవతం. కాబట్టి శ్రద్ధగా వినండి. వీలున్న వాళ్ళందరూ కూడా నోట్ డౌన్ చేసుకోండి ఈ 6 ప్రశ్నలేంటో. మొట్టమొదటి ప్రశ్న, శౌనకాది ఋషులందరూ కూడా సూత గోస్వామిని అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటి అనంటే, ఈ ప్రపంచంలో ముఖ్యంగా ఈ కలియుగంలో ఉండే వాళ్ళందరి మానవాళ్ళందరికీ కూడా అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటి? రెండవ ప్రశ్న అడిగే ముందు కలియుగంలో ఉండే జనాలు యొక్క క్యారెక్టరిస్టిక్స్, వాళ్ళు ఎలా ఉంటారు అనే విషయాలను పాపం వీళ్ళందరూ కూడా మన వైపు నుంచి ప్రస్తావన చేస్తున్నారు. ఏంటి? ప్రాయేణాల్పాయుషా సభ్య కలౌ అస్మిన్ యుగే జన మంద సుమంద మతయో మంద భాగ్యోపద్రుత. ప్రాయేణ అల్పాయుషా సభ్య, అల్పమైన ఆయుష్ అండి కలియుగంలో. పట్టడంటే ఎంతండి? ఇప్పుడు యావరేజ్ ఏజ్ 70 అని చెప్తున్నారు ప్రపంచంలో. 70 ఏళ్లలో చూస్తే 20 ఏళ్ళు దేనికి పోయాయో తెలియకుండా పోతుందండి. దాని తర్వాత ఒక 20 ఏళ్ళు చూసామా, అసలు ఏం చేస్తున్నామో తెలియకుండా పోతుంది. దాని తర్వాత 20 ఏళ్ళు ఏం చేసామా అని బాధపడటంలో పోతుంది. బాల్యస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పారే బ్రహ్మణి కోపి నరక్త. శంకరాచార్యులు అంటారు, బాల్యస్తావత్ క్రీడాసక్తః, చిన్నప్పుడు అన్ని ఆడుకోవటంలో పోయింది. ఈ గేమ్ కావాలి, ఆ వీడియో గేమ్, ఈ పిఎస్పి, అది ఇది అని చిన్నప్పుడు మొత్తం కూడా బాల్యస్తావత్ క్రీడాసక్త. తరుణస్తావత్ తరుణీశక్త. తరుణంలో ఏముందండి? బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, ఇది అది అని మొత్తం తరుణాన్ని మొత్తం కూడా వేస్ట్ చేసుకుంటున్నారు ఈ మధ్యలో ఉండే జనాలందరూ కూడా. దాని తర్వాత వృద్ధస్తావత్ చింతాసక్త. వృద్ధాప్యంలో చింత, అయ్యో ఇది చేయలేదు, అది చేయలేదు, వాడు అలా అన్నాడు, వీడు ఇలా అన్నాడు, వీడెందుకు అలా చేయలేదు, ఆవిడెందుకు ఇలా చేయలేదు, చింత. పారే బ్రహ్మణి కోపి నరక్త. మరి భగవంతుడిని ఆలోచించడానికి సమయం ఎక్కడుంది? ఇలా గడిచిపోతుంది కదండి. ప్రాయేణ అల్పాయుషా సభ్య కలో అస్మిన్ యుగే జన. ఈ కలియుగంలో ఉండే జనములు ఎటువంటి వాడటంటే మంద బుద్ధి అండి. పాపం మంచి చెప్పే వాళ్ళు చాలా తక్కువ అండి. చెప్పినా వినాలి అని అనుకోరు. సుమంధ మతయోహు మంద భాగ్య. పాపం చాలా మంది భాగ్యం కూడా మంచిది కాదండి ఈ కలియుగంలో. ఎందుకు అనంటే, కొంతమంది శ్రద్ధతో భగవంతుని తెలుసుకోవాలి అని ప్రయత్నించినా సరే మంచి మార్గం చూపించే వాళ్ళు ఉండరు. చాలా మందికి అసలు భగవంతుని తెలుసుకోవాలి, అరే ధర్మం ఏంటి, శాస్త్రం ఏంటి అని తెలుసుకునే ఒక స్పృహ కూడా కలగదు. కాబట్టి ఇటువంటి కలియుగంలో ఇటువంటి జనాల కోసం రెండవ ప్రశ్న చూడండి ఏం అడుగుతున్నారు. వీళ్ళకి సమయం లేదు, సమయం ఉన్నా భగవంతుడి గురించి ఆలోచించాలి అని ప్రయత్నించరు. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎప్పుడైనా సమయం తీసుకొని ఏదైనా విని తరించేది ఉంటే, ఇలా సకల వేద శాస్త్ర సారాంశం మొత్తం కూడా మాకు తెలియజేయండి. ఇది రెండవ ప్రశ్న. ఫస్ట్ ప్రశ్న ఏంటండి? అన్నిటికంటే ఈ ప్రపంచంలో గొప్ప శ్రేయస్సును కలిగించేది ఏంటి? రెండవ ప్రశ్న, మొత్తం వేద శాస్త్ర సారాంశం ఏంటి? మూడవ ప్రశ్న, కృష్ణుడు దేవకీ గర్భమున ఎందుకు ఆవిర్భవించారు? నాలుగవ ప్రశ్న, జన్మ కర్మాచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. భగవంతుడి యొక్క జన్మ రహస్యం గురించి మూడవ ప్రశ్నలో, భగవంతుడి యొక్క లీలల గురించి నాలుగవ ప్రశ్నలో అడిగారనమాట. అలానే ఈ నాలుగవ ప్రశ్న భగవంతుడి యొక్క పురుషావతారాలకు సంబంధించింది కూడా అని ఆచార్యులు చెప్తారనమాట. ఇప్పుడు ఐదవ ప్రశ్న, భగవంతుడి కృష్ణుడి యొక్క అవతారంలో చేసిన లీలల గురించి ఐదవ ప్రశ్నలు అడిగారు కదండి. కానీ భగవంతుడికి ఇంకా ఎన్నో వివిధ అవతారాలు ఉన్నాయి కదా, ఆ అవతారాల యొక్క లీలలన్నీ కూడా మాకు చెప్పండి అని ఐదవ ప్రశ్న. చిట్ట చివరి ఆరవ ప్రశ్న ఏంటో తెలుసా అండి? భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు ధర్మం ఎవరిని ఆశ్రయించింది?
ఇవి వాళ్ళు అడిగిన 6 ప్రశ్నలు సూత గోస్వామి. ఒకసారి మళ్ళీ చెప్తాను, అందరూ కూడా శ్రద్ధగా వినండి, నోట్ డౌన్ చేసుకోండి. ఫస్ట్ ప్రశ్న ఏంటి? అన్నిటికంటే గొప్ప శ్రేయస్సు ఒక జీవుడికి ఏది ఇస్తుంది? రెండవ ప్రశ్న, ఈ వేద శాస్త్ర సారాంశం మొత్తం కూడా ఏంటి? మూడవ ప్రశ్న, కృష్ణుడు దేవకీ గర్భమున ఎందుకు ఆవిర్భవించారు? నాలుగవ ప్రశ్న, భగవంతుడి యొక్క లీలలు, కృష్ణ భగవానుడి యొక్క లీలలు ఎటువంటివి? ఐదవ ప్రశ్న, భగవంతుడి యొక్క వివిధ అవతారాలకు సంబంధించిన లీలల గురించి మాకు చెప్పండి. ఆరవ ప్రశ్న, కృష్ణుడు దానికి వెళ్ళినప్పుడు అవతార పరిసమాప్తి చేసి ధర్మం ఎవరి ఆశ్రయం తీసుకుంది? ఈ 6 ప్రశ్నలండి మూల స్తంభాలు శ్రీమద్ భాగవతానికి. కాబట్టి ఇటువంటి ఈ 6 ప్రశ్నలకు ఆన్సర్ మనకి శ్రీమద్ భాగవతం. ముఖ్యంగా చెప్పాలి అని అంటే 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, ఈ శౌనకాది ఋషులు అడిగిన 6 ఆ ప్రశ్నలకి సూత మహర్షి ఆన్సర్ చేస్తున్నాడు అనమాట. మీరు చూడండి, శౌనకాది మహర్షుల యొక్క గొప్ప గుణం ఏంటి అని అంటే, మనందరి కోసం మన పైన కరుణతో వాళ్ళందరూ ప్రశ్నలు అడుగుతున్నారండి. పాపం ఈ కలియుగంలో ఉండే వాళ్ళు ఎలా తరిస్తారో, వాళ్ళకు ఒక సులభమైన మార్గం మనం అందజేయాలి అని మన పట్ల ప్రేమతో, మన పట్ల కరుణతో వాళ్ళు సూత గోస్వామిని అడుగుతున్నారు. దాని తర్వాత 2వ విశ్వ శౌనకాది మహర్షులందరూ కూడా సూత గోస్వామి దగ్గరికి వెళ్ళి వింటున్నారు భాగవతం అంటే ఎంత ముఖ్యం మనం భగవత్ కథా శ్రవణమో వాళ్ళు నిరూపణ చేస్తున్నారనమాట. మనం ఎంత గొప్ప వాళ్ళమైనా అవ్వనివ్వండి, కానీ మనం భగవంతుడి గురించి వినాలి అని ఒక రహస్యాన్ని, ఒక అద్భుతమైన సత్యాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. సరే, ఇప్పుడు 2వ అధ్యాయాన్ని మనం ప్రారంభం చేస్తున్నాం. ఇక్కడతో 1వ అధ్యాయం మొట్టమొదటి స్కందంలో పూర్తయిపోయింది. 2వ అధ్యాయంలో ఫస్ట్ అండి, మనం ఏం చేస్తున్నా సరే మన గురువులను ప్రార్థన చేయాలి. మన గురువుల